మొన్న నాకు ఒక నాగపాము కనపడ్డది. ఎక్కడ నాగపాము కనపడ్డది. నాగపాము అంటే చాలా ఇంతే ఉన్నది, అది ఇంతే ఉన్నది. కానీ అది ఏంటంటే ఎక్కడికి వెళ్ళింది తెలుసా? అక్కడ చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ దగ్గర ఇంట్లో గేట్ కాడ ఇలాగ ఆడేస్తుంటే అక్కడ 5 మంది మగోళ్ళు ఉన్నారు. అక్కడ దిమ్మ ఉంది కదా, దాని మీద కట్టి గోడ కట్టి అలాగే చూస్తున్నారు. ఇంకొక పొడిగంట ఆయన ఏం చేస్తున్నాడు, గోడ కట్టుకుని అలా చూస్తున్నాడు. ఆ ఇంటికి అలా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ బాత్రూమ్ సైడ్కి వెళ్ళి దాని మీద నీళ్ళు వేస్తూ ఉన్నాడు. ఆ ఇంటికి అలా ఏం చేస్తున్నాడు, గేటు ముంగట నిలబడి ఉంది. నేనేమో చర్చిలో ఉన్నా, ఏదో చేస్తున్నారు కదా అని నేను అలాగే ఉన్నా. బయటికి వెళ్తాం ఎందుకులే, వాళ్ళందరిలో కళ్ళలో పడతాం ఎందుకులే, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నట్టు అందరికీ తెలియాలేంటి అర్థమైందా? వాళ్ళు వెళ్ళినాక వెళ్దాంలే నా ఊహ అదా అనేది, నేనే పెద్ద ప్రార్థనా పొరలాగా అని నేను లోపల అనుకుని అక్కడే ఉండిపోయి ఎంతసేపటికి వెళ్ళట్లేదు. నాకేమో టైం అయిపోతుంది, బయటకు వస్తాకి 5 అయిపోయింది, 5:30 అయిపోయింది, అక్కడే ఉన్నా. సరేలే ఎవడు చూస్తే నాకేది, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి ఆ డోరు తాళం వేసేసి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు వదుకుంది. సరే ఎంత గొడవ పడుతున్నారు, ఎంతమంది చూస్తున్నారు కదా, మనం కూడా చూడపోతే బాగుండదని చెప్పి ఆమె అడిగిన. నేను ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళతో, నేను సరిగా ఎవరితో మాట్లాడినాను. అయితే పక్కన వాళ్ళు కదా పలకరించిన, అమ్మ ఏంటమ్మా అంటే, అయ్యారు ఏం లేదండి పాము వచ్చిందండి ఇక్కడ. ఏం పాము ఏంటంటే ఇంకా నాగపాము అన్నాను. సరే అది ఎంత పొడుగుందో చూద్దామని నేను కూడా ఆ గేట్కి ముంగడికి వెళ్ళి చూసేటప్పటికి ఆయన నీళ్ళు వేస్తూ ఉన్నాడు. అదేమి ఇలాగ ఆడేస్తుంది, మంచి కసిలో ఉంది. అది గిన్నె కరిస్తే దెబ్బ చచ్చిపోతాం. దాంట్లో ఏముంటుంది, మంచి నవనవలు ఆడుతూ ఉన్నది. ఎంత ఉన్నది, ఇట్లా అయిపోతుంది నల్ల తాసేకంగా. నీళ్ళు వేస్తున్నారు, ఈడేం ఫోన్తో ఇలా చేస్తున్నాడు. అక్కడ 5 మంది మగవాళ్ళు ఉన్నారు. అమ్మ కొట్టేయచ్చు కదమ్మా, నువ్వు రేపు పొద్దున్న చీకట్లో వస్తా పని నుంచి గేట్ తీసినప్పుడు గేట్ కట్టు దాని మీద కాలు వేస్తే కరిచేత అయిపోతామ్మా అంటే, అయ్యో మేము దానికి పూజ చేస్తాం కదండి, దానికి అందుకు మేము కట్టమండి అంటున్నారు. అదే అమ్మ నువ్వు పూజ చేస్తావు, రేపు పొద్దున్న నువ్వు కాలు వేస్తావు, ఎవరో పిల్లలు కాలు వేస్తారో కరిచేత చచ్చిపోతారో, నీవు అది ఎక్కువ నీకు ప్రాణం ఎక్కువ అని అడిగితే ఎవరు మాట్లాడతలే. అక్కడ ఉన్న వాళ్ళు 5గురిలోకి ఆయన అన్నాడు, ఎవరు కొట్టేయడం మంచిదా కాదు, ఇలాగ అడిగిన. అది కొట్టేయడము మంచిదా కదా, చంపేయడం మంచిదా కాదంటే ఒక ఆయన అన్నాడు తల ఊపాడు. అప్పుడు నేను అడిగిన, వీళ్ళు అనవసరంగా ఎవరో ఒకరు బలైపోతారు చెప్పి, అమ్మ మరి ఏం చేయమంటావు, అది అన్ని కొట్టేయమంటావా అంటే, అవి కొట్టేయండి అయ్యాడు అంది. మరి కర్ర వండి అని చెప్పిన. ఏమన్నా పాము కొట్టొచ్చా, పాస్పేరు కొట్టకూడదా? కొట్టకూడదా ఇదంటే, అయ్యో మీరు కొట్టారా అన్నాడు ఈయన. ఆ కర్ర ఇచ్చాడు, ఎంతే ఉన్నది ఆ కర్ర, నా మీద కొత్తదేమో అని. అయితే ఏసు రక్తమే చేయమని ఒక దెబ్బేసేటప్పటికి అది ఏమైందంటే 2 ముక్కలు అయిపోయింది. కొట్టకూడదా? కొట్టేది. అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ 5 మంది. ఒక ఆయన ఫోన్ తీస్తున్నాడు, ఒక ఆయన లోపల ఉన్నాడు. ఎంతమంది? 7 మంది. ఈమె ఇంటికి వెళ్ళాము 8 మంది, నేను 9వ వాడిని. రేపు చీకట్లో ఆ గేటు తీసి అలా వస్తారు, అక్కడ ఉంటుంది, వేస్తే ఏమవుతుందండి? విష జంతువుని ఏం చేయాలి? అంటి విషం అంట ఎవరిలో ఉంది? దుష్టుల్లో ఉంది. ఎవరిలో ఉంది? ఏమున్నాయి దుష్టుల్లో? అదేం చేద్దాం, మనల్ని ఏం చేద్దాం? పరలోకానికి వెళ్ళకుండా నరకంలోకి వెళ్తే మనం ఏమవుతాము? ఆత్మీయ స్థితి ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఏమవుతుందండి? చచ్చిపోతుంది. ఇక్కడ ఏముంది చూడండి, ఏమున్నది ఇక్కడ? వారి పెదవుల కింద ఏముందంట? సర్ప విషము ఉన్నది. ఈ దుష్టు నుండి తప్పించబడితేనే మనము చూడగలము. 5వ వచనం చూద్దాం, చూడండి. 5వ వచనం ఏమున్నది? గర్హిష్ఠులు నా కొరకు ఉరితాళ్లను చాటుగా వడ్డిరి. వడ్డీ అంటే ఎవడంట? చాటుగా వడ్డారు. ఎవరికి వడ్డారు? గర్హిష్ఠులు. దేవునిలో ఉన్నవాడు గర్వపడుతుంటే దేవునిలో లేనోళ్ళు గర్వపడి వాళ్ళకి యేసేపు, అవునా కదా? దేవుని యొక్క మహత్కార్యాలు చూసి ఆయన ఆనందంలో ఆనందపడుతూ ఆయనకి ఏది అయితే ఆయన దేవుడు చూపెడుతుంటే అంతా చెప్పేస్తుంటే వీళ్ళకేమొచ్చింది? గర్వం వచ్చేసి ఎక్కడ గోతులో పడేస్తారు, అవును కదా? కాబట్టి ఇక్కడ చూడండి, గర్హిష్ఠులు నా కొరకు ఉరితాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు. తర్వాత ఏముంది? వారి త్రోవ పక్కలను వల పరచి ఉన్నారు, నన్ను పట్టుకున్నటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. మనము ఇలా ప్రార్థనకు వచ్చి ఏదో వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అర్థమవుతుందా? మనం ప్రతిరోజు కూడా ఈ వలలో పడకుండా ఉండాలి. ఏం చేయాలి? పడక మీద నుంచి లేచిన ఏం చేయాలి?